కలలు కనే హక్కు అందరికీ ఉంది. ఆ హక్కును పూర్తిగా వినియోగించుకుంటున్న వారిలో చంద్రబాబుది మొదటి స్థానం. అయితే చాలా సార్లు ఆయన పగటి కళ్ళు మాత్రమే కంటూ ఉంటారు. అక్కడితో ఆగకుండా ప్రజలను కూడా ఒక మబ్బులో, మాయలో, భ్రమలో పడేస్తారు. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చంద్రబాబు గారు ప్రకటించినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. అది 2014-19 మధ్యకాలం. అది అసాధ్యం అని అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్న అమరావతిలో దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని హడావుడిగా ప్రకటన చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడు కూడా. ఈ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాల భూమి కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్ని గారి పెద్ద కళ సాకారం కావాలంటే భారీగా ఖర్చు అవుతుంది. నిధుల కోసం బీసీసీఐని కోరతారు. మరికొన్ని నిధులను విరాళాలుగా స్థానికంగా సేకరిస్తామని ఆయన చెప్తున్నారు. అనుకున్నట్టు అన్ని జరిగితే స్టేడియంలో 1.25 లక్షల మంది ప్రేక్షకులకు సౌకర్యం ఉంటుంది. ఇది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం కంటే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. మరి అంటే తమ కంటే పెద్ద స్టేడియం నిర్మించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీకి అమిత్ షా కుమారుడి నేతృత్వంలోని క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ నిధులను ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం. అమరావతిలో 200 ఎకరాల్లో క్రీడా నగరం స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తారు. అందులో భాగంగా క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ రెడ్డి అంతర్జాతీయ పోటీల్లో అదరగొడుతున్నారు. రంజీ మ్యాచ్ల్లోనూ ఐపీఎల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు తమ ముద్ర క్రమక్రమంగా వేసుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా క్రికెట్ స్టేడియం నిర్మాణం సబబుగానే ఉంటుంది. అయితే ఆంధ్రులకు ఆరంభ స్వరత్వం ఎక్కువ, హడావిడి ఎక్కువ, కార్యాచరణ తక్కువ. అమరావతి దేశంలోనూ అంతర్జాతీయంగానూ క్రీడలకు చిరునామాగా మార్చగలమని చంద్రబాబు ప్రభుత్వం ఆశిస్తున్నది. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలిలో నిర్మించిన క్రీడా సముదాయాల పరిస్థితి చూసిన వారెవరకు చంద్రబాబు ప్రభుత్వం కార్యశూరత్వంపై నమ్మకం కలదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిర్మించిన క్రీడా మైదానాలు చాలా నిరుపయోగంగా ఉన్నాయి. ఆ విషయాన్ని మర్చిపోరాదు, అది వాస్తవం. అలా ఆశలావు పీకసన్నం అంటే ఇదేనేమో. 2029లో జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించాలన్న ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 3 ప్రత్యేక క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. అకాడమీలలో శిక్షణ ఇచ్చే బాధ్యతను మిథిలారాజ్కు, రాబిన్ సింగ్ కు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంటే జాతీయ క్రీడా మైదానాలను నిర్మించడానికి, క్రీడలు నిర్వహించడానికి చాలా క్రీడా మైదానాలు కావాలి. ఆ క్రీడా మైదానాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తుందని ఆశతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అనుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వము పైసలను రాలుస్తుందా, లేక ఆకాశంలో మబ్బులు చూపించి చేతిలో ఉన్న నీళ్లను పారబోసుకునేలా చేస్తుందో చూడాలి.